కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే
ఉన్నటువంటి శ్రేష్టమైన దినము. వారిరువురి జీవితాల ద్వారా దేవుడు ఒక నూతన కుటుంబాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి పరిశుద్ధ వివాహములకు ఆహ్వానించబడినటువంటి ఆహ్వానితులందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైనటువంటి శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మరి పెళ్లి కుమార్తె పేటేటి మాధురి గారు కూడా త్వరగా వేదిక మీదకి వచ్చినట్లయితే మరి వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈలోపుగా మన చూడండి ఇది దేవుని కార్యం, శుభతరుణం, కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలే. ఇది దేవుని కార్యం, శుభతరుణం, ఇది దేవుని కార్యం, శుభతరుణం, కురిసెను ఆనందాలు.
కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం నువ్వు మనుషులను ప్రభా కుటుంబాలుగా ఏర్పాటు చేసి కుటుంబాలను సమాజాలుగా నిర్మించి ఈనాడు ప్రభా ప్రపంచాలను నిర్మించిన దేవుడవు. ఆ క్రమంలో ప్రభా నీ ప్రియబిడ్డలు జ్యోతుల మనోహర్ గారిని పెట్టేటి మాధవి గారిని ప్రభా మీరు ఒక కుటుంబంగా కట్టుటాన్ని ప్రణాళిక ఇస్తుండగా వారిరువురిని కూడా పరిశుద్ధ వివాహము ద్వారా జతపరచనై ఉంటున్నారు. ఈ శుభదినాన్ని వారి జీవితాలలో ప్రభా మీరు అనుగ్రహించి ఈ సమయంలోనైనా వారిరువురు కూడా పరిశుద్ధ వివాహము ద్వారా కుటుంబంగా కట్టబడుతుండగా జరిగించబడుతున్న వివాహానికి మీరు కర్తగా ఉండి మీరే అధ్యక్షత వహించి ఘనముగా జరిగించి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా పరదూతలైన నిమ్మనే పగలారా పరదు పగలారా పరిశుద్ధ జనగోడ పరమాత్మనోడ చిరంజీవి జ్యోతుల ప్రకాష్ గారు అలాగే చిరంజీవి సౌభాగ్యవతి పెట్టేటి మాధవి గారు ఇద్దరు కూడా దేవుని
చిత్తములో ఒక కుటుంబముగా కట్టబడడానికి వారు ఒకరినొకరు సమ్మతించి ఒకరి పట్ల ఒకరు మరి ఇష్టాన్ని వ్యక్తపరుచుకొని ఈ పరిశుద్ధ పరిణయము ద్వారా ఒక నూతన కుటుంబముగా ఏర్పాటు చేయబడుతున్నారు. కాబట్టి ఈ పరిశుద్ధ స్థితిలోనికి నడిపించబడుతున్నటువంటి మనోహర్ గారికి, మాధవి గారికి మరి మా సంఘ పక్షముగా, కుటుంబ పక్షంగా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆహ్వానించబడినటువంటి ఆహ్వానితులందరికీ మరొకసారి మరి వీరిరువురి పక్షాన ప్రేమతో ఆహ్వానిస్తూ హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈ పరిశుద్ధ వివాహము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని. 24 వచనాలు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయములు వారి కొరకు చేయుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యుద్ధకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దాన్ని తీసి ఆ చెట్టును మాంసముతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో నుండి తీయబడను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరును దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. మరి ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక 5 నిమిషాలు మరి వివాహాల గురించి, మరి దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో మరొకసారి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. వివాహము మరి మనందరి జీవితాలలో వివాహాలు జరిగించబడ్డాయి. వివాహం అంటే వివాహము అంటే విడివిడిగా ఉన్న వారిని వాక్యము ద్వారా హత్తుకునేటట్లు ముడివేయబడమే వివాహం. అంటే మనోహర్ అలాగే మాధవి గారు ఇద్దరు కూడా వేరువేరుగా ఉన్నటువంటి మరి వారిరువురిని కూడా దేవుడు ఈ సమయంలో వాక్యము ద్వారా ఒకరినొకరు హత్తుకొని ముడివేయబడడానికి దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి చేసిన వ్యవస్థ వివాహ వ్యవస్థ. మరి వివాహ వ్యవస్థను దేవుడే మరి అనాది కాలంలోనే ఎదేను తోటలో దేవుడు ఏర్పరిచాడు. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదును అనుకున్నాడు. ఈరోజు వీరిరువురి జీవితాలలో కూడా ఒంటరిగా ఉంటున్నప్పుడు దేవుడు వారిని జతపరిచి కుటుంబముగా కట్టడం అనేది అది దేవుని ఏర్పాటు. ఈరోజు మనోహర్ గారు అనుకున్నారని మాధవి గారు తనకి భార్యగా రావటం లేదు, మాధవి గారు అనుకున్నారని మనోహర్ గారు తనకి భర్తగా రావట్లేదు. కానీ వారిరువురి పట్ల దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు అనుకున్నాడు మనోహర్ గారు ఒంటరిగా ఉండకూడదు, అది ఆయన జీవితానికి క్షేమకరం కాదు కదండి. వారి తల్లిదండ్రులు అనుకుంటేనో వారి బంధువులు అనుకుంటేనో జరుగుతుంది కాదు, కానీ దేవుడు అనుకున్నాడు. అక్కడ మనం చూస్తాం, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనుకున్నాను. ఎవరు అనుకున్నారు? దేవుడు అనుకున్నాడు. దేవుడు అనుకున్నాడు కనుకనే మరి నిరుడు జీవితాలలో తగిన జీవిత భాగస్వాములను దేవుడు ఒకరి కొరకు ఒకరిని ఏర్పాటు చేసి ఈ సమయంలో పరిశుద్ధ వివాహము ద్వారా వారిని జతపరుస్తూ ఉన్నారు. అయితే వివాహానికి ముఖ్యమైనటువంటి సూత్రం ఏంటంటే, ఒక ఆదర్శవంతమైన వివాహానికి
మరి ఒక చక్కటి సూత్రం ఏంటంటే మనం వాక్యంలో చూస్తుంటాం, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి, స్త్రీలారా మీ భర్తలకు విధేయులై ఉండండి. ఇది అంటే ప్రేమ ప్లస్ విధేయత ఈజ్ ఈక్వల్ టు ఆదర్శవంతమైన వివాహం. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. ఎలా ప్రేమించాలంటే చాలాసార్లు పురుషులు వచ్చి అంటూ ఉంటారు, ఏమంటే ఆశగారంగా చెప్తూ ఉంటారు, మా భార్య అసలు మాట వింటలేదండి అని. లేదా స్త్రీలు వచ్చి అంటారు, ఏమండి మా భర్త అసలు నన్ను ప్రేమించట్లేదండి అని. కానీ ఎలా ప్రేమించాలి, ఎలా విధేయత చూపించాలంటే మనోహర్ గారు మాధవి గారు లోబడి అంతగా ప్రేమించాలి, మాధవి గారు మనోహర్ గారు తనను ప్రేమించేంతగా లోబడాలి. ఈ సూత్రాన్ని కనుక పాటించగలిగితే ఆ కుటుంబము, ఆ వివాహము ఆదర్శవంతమైన వివాహంగా ఉంటుంది. ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలంటే, ఒకవేళ వారు ప్రేమించకపోయినా స్త్రీ లోబడితే భర్త ప్రేమిస్తాడు ఖచ్చితంగా. అంటే ప్రేమించే అంతగా లోబడాలి. పురుషుడు భార్య లోబడే అంతగా ప్రేమించాలి. చాలా మందికి ఇది అర్థం కాక ఏదో ప్రేమిస్తున్నాం అనుకుంటారు. కొన్నిసార్లు వాళ్ళ జీవితాల్లో ప్రేమను పొందుకోలేకపోతున్నారు. కనుక ఈరోజు వీరిరువురు జీవితాల్లో దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి మరి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఒకరికి ఒకరు జీవిత భాగస్వాములుగా, ఒకరి పట్ల ఒకరు నమ్మకమైనటువంటి మరి సహచరులుగా దేవుడు వారికి మరి దీవిస్తూ ఉన్నాడు. దేవుడు వాక్యంలో చూస్తే సమ్మతించగా ఇద్దరు కూడి నడుతురా కదండి, ఇద్దరు సమ్మతించకపోతే నడవలేరు. అలాగనే వీరిరువురు సమ్మతించారు, వివాహానికి అంగీకరించారు, ఒకరి ఇష్టాన్ని ఒకరు వ్యక్తపరుచుకున్నారు. కనుక ఈరోజు దేవుడు వారిని కుటుంబంగా కడుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని ద్వారా, దేవుని చేత, దేవుని యొక్క అధ్యక్షతలో కట్టబడుతున్న ఈ కుటుంబము భవిష్యత్తులో వర్ధిల్లి మరి వారు ఫలించి అనేకులు ఎదుట ఆశీర్వాదకరంగా ఉండాలని మనందరం ప్రార్థన చేయాలి. మీరందరూ కూడా ఆశీర్వదించాలి. అలాగున మరి దేవుడు మనోహర్ గారిని అలాగే మాధవి గారిని మరి వారి ఇరువురి జీవితాల ద్వారా దేవుడు ఒక కుటుంబాన్ని, ఎందుకంటే దేవుడు మరి వేరువేరుగా ఉన్న వ్యక్తులను కుటుంబాలుగా కడుతున్నాడు, కుటుంబాలను సమాజాలుగా నిర్మిస్తూ ఉన్నాడు. సమాజాలను ఈరోజు ప్రపంచాలుగా నిర్మాణం అవుతున్నాయి. ఈ ప్రపంచ నిర్మాణం వెనుక ముఖ్యమైనది ఏంటంటే ఇరువురే వ్యక్తులు. మొట్టమొదటి వివాహమే ఈ ప్రపంచ నిర్మాణానికి అది మొదటి కారణం. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రికలో పౌలు గారు అన్నారు, వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని. ఎందుకు ఘనమైనదంటే ఈరోజు ప్రపంచం, మనం చూస్తున్న ప్రపంచ నిర్మాణానికి మూలము ఆనాడు దేవుడు ఏర్పరిచిన వివాహం. వివాహం ద్వారా దేవుడు ఫలింప చేస్తున్నాడు. ఇరువురు జీవితాలను దేవుడు జతపరచడం ద్వారా, వారు ఒకరినొకరు హత్తుకునేటట్లుగా దేవుడు వారిని దీవించడం ద్వారా వారి జీవితాలలో మరి సంతానాన్ని అనుగ్రహించి వారిని అభివృద్ధిపరిచి విస్తరింప చేయడం ద్వారా ఈరోజు మనము నివసిస్తున్న ఈ ప్రపంచం ఉనికిలో ఉంది. కాబట్టి దేవుడు ఏర్పరిచినటువంటి వివాహము అది పరిశుద్ధమైనది, అది ఎంతో ఘనమైనది. కనుక అట్టి పరిశుద్ధమైన స్థితిలోనికి, ఘనమైన వివాహ వ్యవస్థలోనికి మనోహర్ గారు, మాధవి గారు ఈరోజు ప్రవేశిస్తున్నారు. కనుక వారు దేవుని యొక్క మరి మాటలను వారి హృదయాలలో, దేవుడు ఎందుకొరకు మమ్మల్ని వివాహ వ్యవస్థలోకి తీసుకువచ్చాడు, మమ్మల్ని ఫలింప చేయాలని, మమ్మల్ని దీవించాలని, మా ద్వారా ఇంకా కొంతమంది ఉనికిలో ఇంకా రావాలని దేవుని ప్రణాళిక. కనుక ఆ దేవుని ప్రణాళికను మరి వారు వారి జీవితాల్లో నెరవేరుస్తూ చక్కగా మరి ముందున్న కాలంలో ఒక మంచి ఆదర్శవంతమైన కుటుంబంగా, ఎందుకంటే ఆదర్శవంతమైన కుటుంబం గురించి మనం కీర్తనలో చూస్తాం. ఆ కుటుంబంలో యజమానుడు కష్టించేవాడుగా ఉంటాడు, నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు. యజమానురాలు ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటుంది. అంటే తన ఎదుట, తన యజమానుడి ఎదుట యజమానురాలు, భర్త ఎదుట భార్య ఫలించేటువంటి ద్రాక్షవల్లిగా, సంతానవతిగా ఉంటుంది. తర్వాత వారి బిడ్డలు అభివృద్ధి చెందే పిల్లలు ఎలా ఉంటారంటే ఒలీవ మొక్కల వారు అభివృద్ధి చెందుతుంటారు. అంటే కుటుంబంలో కష్టించే భర్త, ఫలించే భార్య, అభివృద్ధి చెందే పిల్లలు. ఎప్పుడైతే ఈ ఎంత వ్యవస్థ ఉంటుందో అది చక్కటి ఆరోగ్యవంతమైన వివాహ వ్యవస్థ, కుటుంబం. కాబట్టి అలాంటి కుటుంబముగా దేవుడు వీరిద్దరిని కూడా దీవించాలని, ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ఇలా మాటలు ముగిస్తున్నాను.
దేవుడు ఈ మాటలు మీ వినికిడిలో దీవించిన గాక. ఆమేన్. పరీక్షించి మీరిద్దరూ జీవించినంత కాలము ఇతరులెవరిని ఆశింపక మాధవితోనే కాపురం చేయుదువా? మాధవి గారు మనోహర్ అనే పురుషుని భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గంలో జీవించదవా? మనోహర్ గారిని ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరూ జీవించినంత కాలము ఇతరులెవరిని ఆశింపక మనోహర్ గారితోనే కాపురం చేయదువా? పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు కన్యాదాత మరి వారి వేదిక మీదకి రావాలి. అలాగే పెళ్లి కుమారుని తల్లిదండ్రులు కూడా వేదిక మీదకి వస్తే పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు పెళ్లి కుమారుడు మేనమామ గారు మీ మేనమాడలు మాధవి గారిని దేశపాదం గారి కుమారుడు మనోహర్ గారికి ఇచ్చి వివాహం జరిగించడం మీకు సమ్మతమేనా? దేశపాదం గారు సుబ్బారావు గారి మేనమాడలు మాధవి గారిని మీ కుమారుడు మనోహర్ గారికి ఇచ్చి వివాహం జరిగించడం మీకు ఆమోదమేనా? నా భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని నా జీవిత పర్యంతము దేవుని పరిశుద్ధ నియమం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందను లేమి అందను వ్యాధి అందను ఆరోగ్యమందును నన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉందనని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. స్వీకరించి నా జీవిత పర్యంతము దేవుని పరిశుద్ధ నియమం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అయినను లేమి అయినను వ్యాధి అయినను ఆరోగ్యమైనను మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు మీ ఎడల నమ్మకముగా ఉండునని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. ధరింపచేస్తారు. అలాగే పెళ్లి కుమార్తె మాధవి మనోహర్ గారిని తన పెళ్లి భర్తగా స్వీకరిస్తూ ఉంగరాన్ని ధరింపజేస్తారు. కాబట్టి దేవుడు ఎదుట సంఘం ఎదుట వారు చేసిన ప్రమాణాలు వారి జీవిత పర్యంతం కూడా జ్ఞాపకం ఉంచుకొని ఆ ప్రమాణాలు నిలిచి ఉండాలని ఈ యొక్క మాంగళ్య బంధము మరి వారి జీవిత పర్యంతము సుస్థిరంగా మరి ఒకరి ఏడల ఒకరు ప్రేమను ఒకరి పట్ల ఒకరు మరి విధేయతను కనపరుస్తూ దేవుని కుటుంబముగా వర్తిల్లినట్లుగా ప్రార్థన చేద్దాం. ఈ మంగళసూత్రము ఉంగరాల వరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం.
వివాహ వ్యవస్థను మొదలుగా మీరే ఏర్పాటు చేసి జరిగించిన వాడుగా ఉంటూ ఉన్నారు. ఆనాడు ప్రభా ఆది దంపతులైన ఆదాము హవ్వలను ప్రభా మీరు ప్రేమించి మీరు వారిని ఆశీర్వదిస్తున్నారు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, సంతానముల కల లోకము నిండించండి అని ప్రభా మీరు ఇచ్చిన ఆశీర్వాద పరంపర ఇదిగో ప్రభా ఈనాడు ప్రపంచంలో మానవ జాతి ఉనికి కారణముగా ఉంటూ ఉన్నది. ఆ క్రమంలోనైనా ఈరోజు నీ ప్రణాళిక చూపున, నీ ప్రేమ చూపున మనోహర మాధవీయులను ప్రభావం కుటుంబము మీరు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. బిడ్డల ప్రభా యువతండి ప్రమాణాలు ఒకరి పట్ల ఒకరు ప్రమాణాలు చేసుకున్నారు. ఆ ప్రమాణాలను జ్ఞాపకం ఉంచుకొని మన జీవిత పర్యంతము ప్రమాణాలు నిలిచి ఉన్నట్టుగా వారిని స్థిరపరచడం ప్రార్థిస్తున్నాం. ఈ సభలో ప్రభా పెళ్లి కుమారుడిగా మనోహర గారు తన పెళ్లి భార్య అయినటువంటి మాధవీయుల ప్రభా మెడలో ఈ మంగళసూత్రాన్ని ధరింపచేస్తూ ఉన్నాడు. అలాగే ప్రభా పెళ్లి కుమార్తె మాధవి కూడా మనోహర్ తన పెళ్లి భర్తగా స్వీకరిస్తూ ఈ ఉంగరాన్ని ధరింపజేస్తున్నట్టుగా ఇదిగో నా ప్రభా ఇటు కార్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రభు మాంగళ్య బంధమును మీరు స్థిరపరిచి వారి జీవిత పర్యంతము తండ్రి నమ్మకత్వాన్ని ప్రభు వారి పట్ల కలుగజేసి అనేక ఆశీర్వాదకరమైనటువంటి ప్రభా కుటుంబ వ్యవస్థలో వర్ధిల్లినట్లుగా సహాయం చేయమని యేసు క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వివాహ సంబంధమైన ప్రేమను నిబంధనలను గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరింపము.
వివాహ సంబంధము ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరింపును. ఆత్మీయ వివాహమును సూచించుటకై వివాహపు స్థితి దివ్యమైన మర్మముగా ఉన్నట్లు పరిశుద్ధపరచుట కదా. తన శరీరం మరియు తన భార్య అయిన సభను ప్రేమించి సంరక్షించి దాని కొరకు తను అప్పగించుకున్న క్రీస్తు దానిని ప్రేమించినట్లే మనోహరుని పురుషుడును ఈ వాక్య ప్రకారము తన భార్య అయిన మాధవిని ప్రేమించలాగున మాధవి కూడా ప్రతివ్రతయు తన పెనిమిటికి ప్రియురాలను ఇష్టురాలై ఉండి సంపూర్ణ శాంతముతోను సుబుద్ధితోను సమాధానముతోను పరిశుద్ధియు భక్తి గల ఎలాంటి వెంబడించలాగును ఈ దంపతులను కటాక్షించును. ఓ ప్రభువా, ఈ దంపతులను ఆశీర్వదించి నిలిచిన ఆజ్ఞలకు వారసులైనట్టుగా అనుగ్రహింపమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గార్లెండ్స్ దండలు ఆయన సంఘం ఎదుటను దానిని గురించి బహిరంగముగా తెలియజేసినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున మీరు భార్యాభర్తలను ప్రకటించుచున్నాను. ఆమేన్. దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరు చేయకూడదు. పట్టుకోండి సార్, పట్టుకోండి ఒకసారి అమ్మాయి దగ్గర దండ తీసుకోండి ఒకసారి, పట్టుకోండి పట్టుకోండి ఒకసారి దగ్గర కొంచెం దగ్గర పడండి. ఓకే ఓకే డా ఇలా చూడాలి. ఈ దంపతులను ఆశీర్వదించండి. దేవరని దీవెనలు ధారాళముగా నీరతమై ఆగుగా మేఘమిదిగనే ఆవనయేసుని భారగను.
కార్యములు ఎంత గంభీరమైనవి నాయన. నీ ఆలోచనలు ఎంత ఉన్నతమైనవి తండ్రి. నీ ఉన్నతమైన ఆలోచనలు చెప్పిన ప్రభా నీ ప్రియబిడలు మనోహర్ గారిని మాధవి గారిని ప్రభా కుటుంబంగా మీరు ఏర్పాటు చేసి ఉంటున్నారు. ఈ శుభదినాన ప్రభా వారిరువురు జీవితాలలో ప్రభా మీరు ఇస్తున్నటువంటి ఇటు ధన్యత ఇదిగో వారిని ప్రభా మీరు కుటుంబంగా ఏర్పాటు చేసి ఒక నూతన ప్రభా గృహస్థ జీవితంలోనికి నడిపించిన విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. వీళ్ళిద్దరిని ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ దంపతులను మీరు ఆశీర్వదించండి. ఈ వాగ్దాన ఫలములు వారి జీవితాల్లో స్వతంత్రించుకొని అనేక ఎదుట ప్రభు ఆశీర్వాదకరమైన కుటుంబంగా వర్ధిల్లినట్టుగా విడుదల పట్ల కృపతో మేము ప్రార్థిస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు గల వారు ఎలాగూ దీవించబడతారని 128 సంకీర్తనల ప్రభా ఎలాగో నువ్వు ఒక ఆదర్శవంతమైన కుటుంబాన్ని చూపిస్తున్నావు అలాగే నా ప్రభా ఈ కుటుంబం కూడా భవిష్యత్తులో అనేకులకు ప్రభా ఆశీర్వాదకరమైన కుటుంబంగా మరి తల్లిదండ్రుల ఎదుట దీవెనకరమైన కుటుంబంగా సంతోషించే కుటుంబంగా మరి యొక్క ప్రభా సమాజానికి సంఘానికి మేలుకరమైనటువంటి బిడ్డలుగా ఉండినట్టుగా బిడ్డలు మీరు ఆశీర్వదించమని ఇంతవరకు మీ సన్నిధి ప్రభా ఈ యొక్క వివాహంలో మీరు ఇచ్చినందుకని కొందనాలు చెల్లిస్తూ ఇది మొదలుకొని వారి జీవిత పర్యంతము కూడా నేను నీకు నమ్మకమైన సాక్షులుగా నీకు నమ్మకమైన బిడ్డలుగా వర్ధిల్లినట్టుగా బిడ్డలు ఆశీర్వదించమని చేరువచ్చిన బంధువులు రక్త సంబంధికులు స్నేహితులు శ్రేయభిలాషులు అనేక మంది వివాహంలో పాల్గొని వారి యొక్క ఆశీస్సులు అందిస్తుంటుండగా వారి ఆశీస్సులతో పాటుగా నీ పరలోకపు ఆశీర్వాదం బిడ్డలను కురుమరింప చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనడానికి తేకా దృష్టి నుంచి మేము తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువును రక్షకుడిగా యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సమాధానము సకల దీవెనలు నూతన కుటుంబ వ్యవస్థలోని కలిగినటువంటి మనోహర్ గారు మాధవి గారులకును మన దాంపత్య జీవితానికి భవిష్యత్తులో వారి యొక్క కుటుంబ వ్యవస్థ అంతరికి పడండి అభివృద్ధి పరిచి జీవించును గాక. ఆమేన్. రామరావు గారు రండి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. మనలు చేయమని ఏమనగా మరి పిలువబడినప్పుడు మీరందరూ చక్కగా వచ్చి వివాహ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నారు. అలాగే వచ్చిన వారందరూ కూడా వివాహ విషయంలో చాలా ఆనందించారు. అదే రీతిగా ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచుకున్నారు. చూడాలి. ఓకే రెడీ ఎలా చూడాలి? రెడీ రెడీ రెడీ. మేము ఇచ్చే ప్రేమను తప్పనిసరిగా అందరూ స్వీకరించాలని కోరుకుంటున్నాం. పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారు, చాలా ఆనందంగా ఉంది. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఖచ్చితంగా అందరూ భోజనం చేసుకున్నామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.
ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి క్రీస్తు ప్రేమను పంచాలి సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి
ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా.
సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగ చేయుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి, తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ. తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ. అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి, పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు, పచ్చని మెడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు. నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు, ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు. అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన, కలగల జంటని 10 మంది చూడండి, తల తల
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన. గౌరీ శంకరు ఏకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన. దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా? దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా? అనుకుని కదివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి. తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి. చందమామ కిందికి చూడమ్మా, ఈ వేడ వీధి నెలరాజులు చూసి నివ్వెరబోవమ్మా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే. అమరమైన నీ చరితం, విమలమైన నీ రుధిరం, ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము. అమరమైన నీ చరితం, విమలమైన నీ రుధిరం, ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము. ఇన్నాళ్ళుగా నన్ను స్నేహిల్చి ఇంతగా ఫలింపచేసితివి. ఈశ్వర సంపదనంతటితో అభినయించినే పాడెదను. ఉండలేను బ్రతుకలేను నీ తోడు లేకుండా, నీ నీడ లేకుండా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే.
కమ్మనైన నీ ఉపదేశము విజయమిచ్చే శోధనలో, ఖడ్గము కంటే బలమైన వాక్యము ధైర్యమిచ్చే నా శ్రమలో. కమ్మనైన నీ ఉపదేశము విజయమిచ్చే శోధనలో, ఖడ్గము కంటే బలమైన వాక్యము ధైర్యమిచ్చే నా శ్రమలో. కరువు సీమలో సిరులు లిఖించెను నీ వాక్య ప్రవాహము, గగనము చీల్చి మోపైన దీవెన వర్షము కురిపిల్చితివి. ఘనమైన నీ కార్యములు వివరింపనాతరమా, వర్ణింపనాతరమా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే. విధి రాసిన విషాద గీతం సమసిపోయే నీ దయతో, సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చితివి. విధి రాసిన విషాద గీతం సమసిపోయే నీ దయతో, సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చితివి. మమతల వంతెను దాటించి మహిమలో స్థానమునిచ్చితివి. నీ రాజ్యములో జ్యేష్ఠులతో యుగ యుగములు నే ప్రకాశించనా. నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు, మరువలేను యేసయ్యా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడ యేసయ్యా. గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడ యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, ఉల్లసించుచున్నది.
నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను నీ కౌగిలిలో నేను విశ్రమింతును నీ కౌగిలిలో నేను విశ్రమింతును గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను కొనిపోవరానై ఉన్న ప్రాణ ప్రియుడా యేసయ్యా నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది మర్మమై ఉన్న నీ వలె రూపించుచున్నది మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది మర్మమై ఉన్న నీ వలె రూపించుచున్నది కళంకము లేని వధువునై నిరీక్షణతో నేను చేరెదను కళంకము లేని వధువునై నిరీక్షణతో నేను చేరెదను యుగ యుగాలు నీతో ఏలెదను యుగ యుగాలు నీతో ఏలెదను గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను కొనిపోవరానై ఉన్న ప్రాణ ప్రియుడా యేసయ్యా
మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో మనసు పరవశమై మధుర లాహిరిలో మనసు పరవశమై మధుర లాహిరిలో మనసులోని భావాలు ఉరకలు వేసే వేళ మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో ఎవరికెవరొకనాడు ఈ క్షణాన ఇచ్చోట దేవదేవుని సంకల్పం ఈ శుభ ఘడియ ఎవరికెవరొకనాడు ఈ క్షణాన ఇచ్చోట దేవదేవుని సంకల్పం ఈ శుభ ఘడియ ఈ మధురమైన శుభవేళ ఈ మధురమైన శుభవేళ ఒకరికొకరు తోడు నీడగా సాగే ఈ తరుణం మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో అనురాగం నీ ప్రాణమై అభిమానం నీ స్నేహమై జీవితాంతం ఒకరికొకరు ప్రేమ మూర్తులుగా అనురాగం నీ ప్రాణమై అభిమానం నీ స్నేహమై జీవితాంతం ఒకరికొకరు ప్రేమ మూర్తులుగా ఘన యేసుని దివ్యాశీసు ఘన యేసుని దివ్యాశీసు జీవితాంతం నిండుగా మెండుగా నీతో నిలిచే తరుణం మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో మనసు పరవశమై మధుర లాహిరిలో మనసు పరవశమై మధుర లాహిరిలో మనసులోని భావాలు ఉరకలు వేసే వేళ మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో
సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం మేళతాళములతో ఉత్సాహధ్వనులతో మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం వధూ